ముందుగా ఈ మహావిజ్ఞానాన్ని అందించిన మహర్షులకు, గురువులకు పాదాభివందనం చేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభిద్దాం. శ్రీమద్ భాగవతంలో దేవకీ గర్భావతరణం కేవలం జన్మ కథ కాదు, అది మన అంతరంగ కథ. కంసుని కారాగారం అంటే భయం, అహంకారం, అజ్ఞానం నిండిన మన మనసు. దేవకి అంటే శుద్ధమైన చైతన్యం. వసుదేవుడు అంటే స్థిరమైన వివేకం. 6 గర్భాల నాశనం అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఈ 6 వికృత భావాల అంతం. 7వ గర్భం బలరాముడు. మనలో పుట్టే ధర్మబలం. ఆ బలం వచ్చిన తర్వాతే కృష్ణ చైతన్యం అవతరిస్తుంది. భగవంతుడు కారాగారంలో జన్మించాడు అంటే చీకటి ఉన్నప్పుడే దైవ వెలుగు పుడుతుంది అన్న సంకేతం. సందేశం ఒక్కటే: మనలోని చెడు తొలగితే, ధర్మబలం పెరిగితే కృష్ణుడు మనలో జన్మిస్తాడు. జై శ్రీరామ్.